దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడ హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడ హల్లెలూయా. 1 గంటకల్లా మిమ్మల్ని పంపిస్తాను. టైం వైపు ఏమి చూడమాకండి. నేను చాలా కొద్దిగానే చెప్తాను. నేను కొన్ని కొటేషన్స్ కాదు కానీ ఒక రాసుకున్నాను వాక్యం చెప్పడానికి. ఏమని రాసుకున్నానంటే, ఒకటి కారణం లేని కోపం అని రాసుకున్నా. దాన్ని కరెక్షన్ చేసాను, దాన్ని వదిలిపెట్టేశాను. కోపానికి కారణం లేకుండా కోపం ఎవరికి రాదు కదా అని మా ఆవిడ సలహాను బట్టి దాన్ని వదిలేసాను. తర్వాత గౌరవం లేని బంధం. గౌరవం లేని బంధం. మూడవదిగా బాధ్యత లేని యవ్వనం. అలంకరణతో వచ్చే అందం ఇవి నిలబడవు. దేవుని చిత్త ప్రకారం జరిగించువాడే నిత్యము నిలుచును అనే మాటను ఆధారం చేసుకుని ఇవి చెప్పాలి అనుకున్నాను. కానీ రెండవది గౌరవం లేని బంధాన్ని గురించి ఈరోజు చెప్పాలనుకున్నాను. మనం అందరితో మంచి సంబంధాలు ఉంటాయి, కానీ ఆ సంబంధాల్లో గౌరవం ఉండదు. పేరుకు మాత్రమే బంధుత్వాలు, బంధాలు, విలువలు ఉండవు. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలని తెలిసినా ఇవ్వడానికి ఇష్టపడరు. నన్నే గౌరవించాలి, నేను గొప్ప, నేను పెద్ద, నేను అది, నేను ఇది అని ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. నన్ను ఒక వ్యక్తి అడిగాడు, ఎవరొచ్చినా మీ ఇంటికి వస్తారేంటి అంటే, మేము మా ప్రేమ చూపిస్తాం కాబట్టి. ప్రేమించే వాళ్ళ దగ్గరే ఎవరైనా వెళ్తారు, ప్రేమ దొరుకుతుందనే దగ్గరికి వెళ్తారు, ఆ బంధానికి వాల్యూ ఇస్తారన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారు. మా ఇంటికి రాలేదు అని ఫీల్ అవుతే నువ్వు చూడట్లేదేమో, ఈవెన్ పిలవట్లేదేమో, రా అని కూడా అడగట్లేదేమో. అంత సిగ్గు లేకుండా ఎవరు పిలవకుండా ఎవరింటికి వెళ్ళలేరు కదా. ఆ బంధాన్ని మనం బలపరుచుకోవాలంటే ఆ ప్రేమ మనం చూపించాలి, ఆ గౌరవం మనం ఇవ్వాలి. ఆ గౌరవం మనం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే బంధం బలపరచబడుతుంది, బంధం నిలుస్తుంది, గౌరవం కూడా అక్కడ దక్కుతుంది. ఈరోజు మరి మన బంధుత్వాల మధ్య మనకు గౌరవం ఉందా లేదా అనేది ఒకసారి మనం పరిశీలించుకుంటే, బంధం ఉంది కానీ అక్కడ గౌరవం లేదేమో. కారణం ఏంటి? మనము ఇచ్చి పుచ్చుకునేదే గౌరవము. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా సరే మనము గౌరవిస్తే, మనము మర్యాదిస్తే, మనము ప్రేమిస్తే, మనము ఏదైనా చేస్తే దానికి ప్రతిఫలంగా అదే దొరుకుతుంది. దాన్ని బైబిల్లో నువ్వేమి విత్తుతావో ఆ పంట కోస్తావు అని బైబిల్లో రాయబడు. ఈరోజు ఏం పంట విత్తితే ఏ పంట కోస్తాం అనే దానికి ఈ గౌరవం లేని బంధాన్ని నేను జోడించి ఒక మాట చాలా తక్కువ టైంలో కొన్ని మాటలు నేను చెప్పాలనుకున్నాను. వాస్తవానికి వాక్యం 2 రకాలు. ఒకటి బుద్ధి వాక్యం, 2 జ్ఞాన వాక్యం, అది కూడా వరాలు. బుద్ధి వాక్యం అనేది మనసుకు సంబంధించింది, జ్ఞానం అనేది ఆత్మకు సంబంధించింది. జ్ఞానవాక్యం అనేది ఆత్మ. దేవునితో ఎలాంటి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి, దేవుని కూర్చిన జ్ఞానములో అభివృద్ధి పొందాలని కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంది. నీవు దేవునితో ఆ సంబంధాన్ని నువ్వు కొనసాగించాలంటే దేవుని నువ్వు తెలుసుకోగలిగిన జ్ఞానం నీకు ఉండాలి. అది చెప్పగలవచ్చు. తర్వాత మనం జనరలైజ్గా చేసి వాడికి సరైన బుద్ధి లేదురా అని అంటుంటాం, ఆ బుద్ధి లేదా అని మనం వాడుతుంటాం. ఈ బుద్ధి అనేది ప్రవర్తనకు సంబంధించింది, ప్రవర్తన అనేది మన మనసు సంబంధించింది. అయితే సామెతల గ్రంథంలో ఏమనుంటుందంటే, జ్ఞానము లేని వారికి బుద్ధి కలుగుటకు ఈ సామెతలను రాయబడింది. అంటే జ్ఞానము సంపాదించుకోవాలంటే బేసిక్ ఏముండాలి? ఆ బుద్ధి ఉండాలి. మీకు క్లారిటీ చెప్తాను చూడండి.
బుద్ధి లేక తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడిన మాట బుద్ధి వచ్చినప్పుడు, అంటే తన ప్రవర్తన సరిలేదు, ఇంత నీచానికి దిగజారిపోయాను ఏంటి, కారణం ఏంటి అంటే తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాను కాబట్టి, వదిలిపెట్టుకున్నాను కాబట్టి. తండ్రి దగ్గర ఏముందో తెలిసి ఉండేది జ్ఞానము, ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్న స్థితిని, పాప స్థితిని వదిలిపెట్టడము బుద్ధి. కాబట్టి ఈరోజు ఒక బుద్ధి వాక్యాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇది దేవునితో సంబంధాన్ని కలిగి ఉండేలాగా మన ప్రవర్తనను సరిదిద్దే వాక్యం. మన ప్రవర్తనను సరిదిద్దే వాక్యం. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇది మన ప్రవర్తన, అంటే మనం ఎవరితో ఎలా ఉన్నాము, ఎలాంటి బంధుత్వాన్ని నడుపుతున్నాము, ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాము. ఒక వ్యక్తి పరిస్థితులను బట్టి ఏ విధంగా మారిపోతాడు, దాన్ని బట్టి ఏమి వాడి బ్రతుకులో జరుగుతుందనేది చాలా ఫాస్ట్గా 12:28 12:40 లోపు 20 నిమిషాల్లోపు ఫట్ ఫట్ అని 4 మాటలు చెప్తారు. చూడండి, బైబిల్లో దౌష్ట్యము విత్తువాడు కీడును కోస్తాడు అని ఎక్కడ అంటే సామెతల గ్రంథం తీయొద్దు 22:8 ఉంటుంది. దౌష్ట్యమును విత్తువాడు, దుష్టత్వాన్ని విత్తువాడు ఏం కోస్తాడు? కీడును కోస్తాడు. ఇప్పుడు ఈ మాటను గౌరవం లేని ఒక బంధానికి నేను అప్లై చేసి నేను చెప్తున్నాను. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చాలా మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి. అతను అప్పుడున్న పరిస్థితులను బట్టి యుద్ధ నైపుణ్యాలు నేర్చుకున్నాడు. ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. తన కుటుంబాన్ని, రాజుల కాలంలో ఇప్పుడు యుద్ధాలే కాబట్టి కుటుంబాన్ని, రాజ్యాన్ని రక్షించుకోవాలంటే యుద్ధం తెలిసి ఉండాలి కాబట్టి ప్రాక్టీస్ చేశాడో, తెలుసుకున్నాడో, మొత్తం మీద యుద్ధ నైపుణ్యం వచ్చింది. అయితే తన బంధువుడు రాజుగా మార్చబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే సౌలు. సౌలు యొక్క పినతండ్రి అంటే తనకు అన్నో తమ్ముడో వరుసైన వాడు ఎవరంటే అబ్నేరు. ఈ అబ్నేరు సైన్యాధిపతిగా మార్చబడ్డాడు. చూడండి, ఇప్పుడు సౌలు రాజుగా అయిన తర్వాత తన బంధువు అయినటువంటి తన పినతండ్రి నేరు కుమారుడైనటువంటి అబ్నేరును సైన్యాధిపతిగా ఉంచుకున్నాడు. కారణం ఏమిటి అంటే, మొదట తన యొక్క బంధువు, తన రక్త సంబంధి, ప్లస్ దానితో పాటు ఇతడు యుద్ధ నేర్పరి, యుద్ధములు చేయగలవాడు. కాబట్టి సైన్యాన్ని నడిపే విషయంలో అతన్ని ముందుంచాడు, సైన్యాధిపతిగా చేశాడు. ఇప్పుడు వారి మధ్య ఉన్న ఒక బంధం అతనికి ఏం చేసిందంటే ఒక ఆధిక్యతనిచ్చింది. రాజ్యంలో ఎంతమంది ఉన్నా సరే, ఇప్పుడు మనం కూడా చూస్తాం, రాజకీయాల్లో వారికి అనుకున్నంగా ఉన్న వారికి పదవులు ఇస్తారు. ఆ పదవిని బట్టి అతను తనకు మేలు చేస్తాడు అన్న వాడికే పదవులను ఇస్తాడు. ఆ విధంగానే సౌలు కూడా తనకు అతి దగ్గర సమీప రక్త సంబంధి, అంటే చిన్నాన్న, అంటే ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు, అంతే, ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు. తను రాజు, ఆయన సైన్యాధిపతి. సైన్యాన్ని నడిపించి ఆధిక్యతనిచ్చాడు. రాజుకు కలిగే గౌరవంలో ఎక్కడ కూడా తగ్గకుండా చేశాడు. మీరు గమనించండి, రాజు భుజించే బల్లలో నలుగురికి మాత్రమే స్థానం ఉంది. ఆ నలుగురిలో ఒకడు ఎవరంటే అబ్నేర్. రాజు బల్లలు అంటే భుజించే భోజనం దగ్గర సౌలు, తర్వాత దావీదు, యోనాతాను, అబ్నేర్, ఈ నలుగురు మాత్రమే ఉన్నారు. అంటే ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో అంత ఇంపార్టెంట్ ఇచ్చాడు. కారణం ఒకటే, తన బంధువు అని. మేజర్ కారణం ఒకటే. కానీ మనం కానీ ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం, రెండో సమూయేలు గ్రంథం 3-4 అధ్యాయాల వరకు కానీ ఈ అబ్నేరు యొక్క క్యారెక్టర్ని కానీ మనం కానీ కాస్త పరిశీలనగా అనాలిసిస్ కానీ చేసుకుంటూ చూస్తే కొన్ని సందర్భాలు ఆయన తప్పించుకున్నవాడిగా మనం చూస్తాం. అమాలేకు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి అబ్నేరు ఉన్నాడో లేదో దాని గురించి రాయబడలేదు. చివరి యుద్ధంలో కూడా
ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా సౌలుతో కూడా వెళ్ళాడో లేదో అతని గురించి రాయబడలేదు, ఎక్కడ కూడా రాయబడలేదు. దీన్ని బట్టి మనం ఏమర్థమవుతుందంటే బంధువే కానీ కష్ట సమయంలో సౌలుకు తోడుగా లేడు. బంధువే కానీ కష్ట సమయాల్లో, క్లిష్ట సమయాల్లో, ఏదైనా డిసిషన్ తీసుకోవాల్సిన సందర్భాల్లో నాకు ఎవరైనా ఒక సలహా చెప్తారు అనుకున్న సందర్భాల్లో సరైన వ్యక్తి లేదు. దావీదుకున్నాడు యోవాబు. జనసంఖ్య లెక్కించాలి అనుకున్నప్పుడు, అయ్యా నువ్వెందుకు అలాంటి పిచ్చి పని చేస్తావు, దేవుడు ఇంత గొప్ప రాజ్యాన్ని ఇచ్చాడు కదా, జనసంఖ్య చూడకూడదని బైబిల్లో ఉంది, నువ్వెందుకు అలా చేస్తావని రాజు ఎదిరించి మేలుకోరి చెప్పేవాడు ఉన్నాడు. కానీ ఇతనికి అబ్నేరు సొంతవాడే అని శరదిచ్చాడు. కానీ క్లిష్ట సమయాల్లో మనం చూస్తాం ఆయన యొక్క ఉనికిని అక్కడ కనిపించదు. అంటే మరి దాక్కున్నాడో, వంకలు చెప్పాడో, దూరం అయ్యాడో. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో వాళ్ళు పైకి కనిపించడానికి బంధుత్వాన్ని నిరుపుతారు. వారికి ఆపద కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు ఏమవుతారో మనకు తెలియదు. దూరం అవుతారేమో, ఎక్కడ ఉంటారో తెలియదు. అలాంటి క్యారెక్టర్. అయితే ఈ అబ్నేరు అంత మంచి స్థితి ఇచ్చిన తర్వాత ఆయన జీవితాన్ని కానీ మనం గమనించినట్లయితే సౌలు యుద్ధంలో చనిపోతాడు. వాస్తవానికి సైన్యాధిపతిగా, ఆ కుటుంబీకుడిగా ఈయన రాజ్యాన్ని పరిపాలించవచ్చు. కానీ తను రాజు అయితే అందరు ఏమంటారో, కొడుకున్నాడు కదండి నువ్వేంటి రాజు అనే వ్యతిరేకత వస్తుందేమో అనుకొని అతని కొడుకైన ఇష్బెనెజు అనే వ్యక్తిని రాజుగా చేస్తాడు. కొడుకును రాజుగా చేస్తాడు, కానీ అధికారం అంతా ఈయన దగ్గరే ఉంటుంది. చూడండి, కొడుకును రాజుగా చేస్తాడు. ఏంటి? ఒక సింపతి. నాకు అధికారం ఉంది, నేను చేయొచ్చు, కానీ నేను చేయట్లేదు. నాకు సర్వం తెలుసు, నేను చేయొచ్చు, నేను చేయలేట్లేదు. ఆయన ఎవరు యోగ్యున్నో అని పెట్టాడు. నాకు దాని మీద పదవి అమోహం ఏమి లేదండి. ఆ కుటుంబీకునే, ఆ రాజు వంశస్థునే నేను రాజుగా చేస్తానని పైకి గొప్పలు చెప్పుకునే వ్యక్తి తప్ప ఆ యొక్క ఇష్బెనెజు మాత్రం ఒక్క మాట కూడా ఆయనకి తెలియకుండా చేయడానికి లేదు. ఇదేం అధికారం? చూడండి, ఇచ్చినట్టే, చేసినట్టే, కానీ ఏది కూడా తనకు తెలియకుండా జరగడానికి వీల్లేదు. ఇష్బెనెజు విషయంలో మనం చూస్తాం, రాజుగా అధికారంగా చేశాడు, కానీ అధికారం అంతా ఇతని దగ్గర ఉంది. ఇతను చెప్పినట్టు చేయాల్సిందే, ఇతను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. అంటే పైకి మాత్రం నాకు పదవి వ్యామోహము లేదు, కానీ నేను చెప్పినట్లే నడుచుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది లేరంటారా? మనం పనిచేసే చోట్ల కానీ, మన బంధువుల్లో, స్నేహితుల్లో కానీ పైకి కనిపించరు, కానీ అందరినీ కంట్రోల్ చేసే విధంగా, అందరినీ బలవంతం చేసే విధంగా క్యారెక్టర్స్ మనం కనిపిస్తుంటాయి. ఈ యొక్క అబ్నేరుకి క్యారెక్టర్ చూస్తే అలాంటిది. అబ్నేరు విషయంలో మనం చూస్తే బాధ్యత మర్చిపోయిన వ్యక్తిగా, సౌలుతో ఉండి కూడా నిద్రపోయిన వ్యక్తిగా మనం చూస్తాం. కానీ పైకి మాత్రం చాలా మంచివాడిగా, నేను ఏ పదవి ఆశించలేదండి, రాజ్యంలో నాకు అవకాశం ఉండినా, నేను చేయగలిగిన స్తోమత ఉండినా, శక్తి ఉండినా నాకు అది అవసరం లేదండి, వాళ్ళకే ఇచ్చాను, వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళే నడుపుకుంటున్నారు, ఇదిగో రాజును చేశాను అని చెప్పడానికి అతను ఉంచాడు. కానీ అధికారం అంతా ఇతని చేతుల్లో ఉంది. కారణం ఏంటి? ఎలా చెప్పగలుగుతామంటే, నేనేం రాసుకున్నానంటే, పైకి అతను ఎంత నీతిగా ఉన్నాడో తన వరకు వస్తే మాత్రం ఎవరిని కూడా లెక్క చేయడు. ఏంటంట? తనకు ఆపద సంభవిస్తుంది, లేకుంటే తనకు ఏదైనా సరే తను ఆపదలు పడతానంటే మాత్రం, తనకు నష్టం కలుగుతుందంటే మాత్రం, తన మీదకి ఏదో నింద వస్తుందంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకోడు. మనం ఇక్కడ ఆ అధ్యాయంలో 2 సమూయేలు 2వ గ్రంథం మనం చదువుతాం. అక్కడ ఆషాయేలు అనే వ్యక్తి ఇతను చంపడానికి తరుముతున్నప్పుడు, చిన్న పిల్లవాడులే, నువ్వు వద్దు, నేను చంపడానికి ఇష్టం లేదని చెప్పినప్పుడు చంపకుండా ఉండాలి. కానీ ఎక్కడైతే అతను చంపుతాడని ఆలోచన వచ్చిందో వెంటనే అబ్నేరు ఏం చేస్తే అతన్ని చంపేస్తాడు. అంటే తన మీదికి ఒక నింద వస్తుంది, వారి వల్ల ఏదైనా నష్టం వస్తుంది, వారి వల్ల ఏదైనా బాధ వస్తుంది. వారు తన వారైనప్పటికీ, తను బలపరిచిన వారు అయినప్పటికీ, వారితో ఉండినప్పటికీ, వారి ద్వారా ఏదైనా కలుగుతుందని అంటే మాత్రం ఎంతటి పని అయినా సరే చేస్తాడు. నేనేం రాసుకున్నానండి?
ఎంత సహాయమైనా చేస్తాడు, కానీ తను ఏం చేసినా ఊరుకోవాలంట. అతను రాసింది, ఎంత సహాయమైనా చేస్తాడు కానీ తన వరకు వస్తే మాత్రం, తన మీదకి వస్తే మాత్రం ఊరుకోడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు సమూయేలు 2వ గ్రంథం చూడండి. సమూయేలు 2వ గ్రంథంలో ఒక మాట నేను చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనం. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులు యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులు బహు సహాయము చేసెను. అయ్యా కుమార్తెన రిష్పా అని ఒక ఉపపత్ని సౌలుకు ఉండెను. నా తండ్రికి ఉపపత్నియకు దాన్ని నువ్వెందుకు కూడితవని ఇష్బోషెతు అబ్నేరుని అడగగా, అబ్నేరు ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని. చూడండి, ఇప్పుడు ఈయన ఎంత సహాయం చేస్తాడు కానీ తను ఏం చేసినా ఊరుకోవాలంట. ఇప్పుడు ఈయన రాజ్యం తన వల్ల నిలబడింది. యుద్ధాలు, దావీదు యుద్ధం జరుగుతున్నప్పుడు ఈయన సహాయం చేస్తూ వచ్చాడు. మనకు అనిపిస్తుంది అసలు ఎంత సపోర్ట్గా ఉంటున్నాడు ఆ కుటుంబానికి. అందరూ వదిలిపెట్టారు, కానీ ఈయన మాత్రం ఆ కుటుంబం కోసం నిలబడ్డవాడు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాడు, తనలో ఒక స్వార్థం, తను ఏం చేసినా ఊరుకోవాలంట. అది బయటికి తెలియకూడదు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన, సహాయం చేస్తున్నాడు కాబట్టి సౌలు ఉపపత్ని అయిన రీ అనే ఒక వ్యక్తి ఉంటుంది, ఆమెతో పాపం చేస్తాడు. ఏమవుతుంది, ఒకవేళ సౌలు అన్న అవుతాడో, తమ్ముడు అవుతాడో, మరదలవుతుందో, వదినవుతుందో, ఆమెతో పాపం చేసిన దాన్ని బట్టి ఆయన కొడుకు వరుసైన ఇష్బోషెతు ఏమడుగుతాడంటే, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతాడు. దాన్ని బట్టి ఈయన కోపం తెచ్చుకున్నాడు. నేను దానికి కారణం లేని కోపం అని రాసుకున్నా, కానీ ఇప్పుడు ఈయన కోపం రావడం ఇది కారణం, ఈయన తప్పు చేశాడు కాబట్టి ఆడ కారణం అంటే ఏమీ లేదు కాబట్టి అది కారణం లేని కోపంగా లేదు. ప్రతి కోపానికి ఏదో కారణం ఉంది. ఈయన కోపగించుకున్నాడు. కారణం ఏంటి, ఈయన తప్పు చేశాడు, ఆడ ప్రశ్నించాడు. ఈ రోజుల్లో ఏదైనా ఒక వ్యక్తి సహాయం చేస్తుంటే వాళ్ళు ఏం చేసిన ఊరుకోవాల్సిందే. ప్రశ్నించామా ఇంకంతే. ఈ రోజులు ఎంతమంది లేరు, దీన స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి, లేకుంటే ఈ ఇష్బోషెతు యుద్ధం చేయలేని వాడేమో, కుటుంబం కోసమో, భార్య బిడ్డల కోసమో, పరిస్థితులు బట్టి అతనికి అధికారానికి లోబడి బ్రతుకుతున్నవాడు కాబట్టి ఎంతగా లోబడితే అంతగా అణగదొక్కాలనే తాపత్రం ఎంతమందిలో లేదు. అలాంటి నియంతృత్వ ఆలోచన కలిగిన వాడు ఈ యొక్క అబ్నేరు. మనం చూస్తాం చాలామంది కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో కాస్త అధికారంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తే అది జరగాలి అంతే. వాళ్ళు ఏం చేసినా సరే తిరిగి మాట్లాడకూడదు, అడగకూడదు. ఇది ఎందుకు చేస్తే, ఇలా కాకూడదు, ఇది చేయకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా అంటే కోపం. ఇది నష్టం కదా అంటే కోపం. ఇది తప్పు కదా అంటే కోపం. తప్పును తప్పు అని చెప్పిన కోపం. చూడండి ఎంత స్వార్థం ఉందో ఈ అబ్నేరులో. పైకి మాత్రం ఆ కుటుంబానికి సహాయం చేసిన వాడే, వారి కోసం యుద్ధం చేస్తున్నవాడే, వారి కోసం ప్రయాసపడుతున్నవాడే, ఆ రాజ్యం స్థిరపరచబడాలని ఆరాటపడుతున్న వ్యక్తే, కానీ ఏం చేసినా సరే ఊరుకోవాలని మనస్తత్వం. అలాని ఏం చేసినా ఊరుకుంటారా? అంత మనసాక్షి చంపుకొని మనుషులు బ్రతుకుతూ ఉంటారా? లేదు కదా. అంటే ఈ యొక్క అబ్నేరు యొక్క క్యారెక్టరైజేషన్ మనం కానీ చూస్తే, తనకున్న అధికారాన్ని బట్టి ఎవరు కూడా తనకు ఎదురు చెప్పకుండా ఉండాల్సిందే, ఏం చేసినా సరే, తప్పు చేసినా సరే. ఎందుకంటే వాడిని కాపాడుతున్నాడు కాబట్టి, ఎందుకంటే వాడిని రక్షిస్తున్నాడు కాబట్టి. ఎప్పుడైతే ఇతను ఎదురు తిరిగాడో ఇష్బోషెతు అడిగాడో, వెంటనే మారిపోయి ఏం చేశాడంటే, చూడండి 3వ అధ్యాయం ఒక మాట చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం. యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షముగా నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగ చేయును. దీనికి నేనేం రాసుకున్నానంటే, నీతిని ఎరిగియో స్వార్థం ఉన్నవాడు. రాజ్యం సౌలు తర్వాత ఎవరు రాజుగా మార్చబడ్డారు? దావీదు. ఇప్పుడు సౌలు చనిపోయిన తర్వాత ఎవరిది రాజ్యం అవ్వాలి? దావీదుది అవ్వాలి కదా.
దావీదుకు రాజ్యం ఇవ్వకుండా 7 సంవత్సరాలు యుద్ధం చేశాడండి వాళ్ళ కుటుంబ పక్షాన. నీకెందుకు, నేనున్నాను కదా, నేనుండగా ఎవడు రాజు అవుతాడు అని ఇష్బోషెతునే రాజుగా చేసి అతన్ని అడ్డుగా పెట్టుకొని అధికారం చాలాయిస్తూ దావీదుకు ఎదురుగా తిరిగి, దావీదు దేవుని చిత్తానుసారంగా ఏర్పరచబడిన వ్యక్తి అని తెలిసినప్పటికీ అతనికి స్వాస్థ్యం ఇవ్వకుండా, అతనికి ప్రజలు లోబడకుండా, తనే ప్రజలను కమాండ్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ, రాజును, రాజధికారిని తన చేతులు ఉంచుకుంటూ ఏం చేశాడంటే బ్రతుకుతూ, ఎప్పుడైతే ఈ ఇష్బోషెతు తనకి ఎదురు తిరిగాడని చెప్పగానే, చూడు నాకు ఎదురు తిరుగుతావా, నీ అంతం చూస్తా చూడు అని చెప్పి ఏం చేశాడు, ఇప్పుడు దావీదుకి రాజ్యాన్ని నేను అప్పచెప్తాను. మరి ఆ రోజు ఎందుకు అప్పచెప్పలేదు? దావీదు తిరిగి వచ్చినప్పుడు హెబ్రోన్లో ఏలుతున్నాడు కదా, అప్పుడు అందరు వెళ్ళి, అయ్యా ఈ రాజ్యము నీదే, నువ్వు దేవుని చిత్తానుసారమైన వ్యక్తివి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, కాబట్టి నీ ద్వారానే రాజ్య పరిపాలన జరగాలని ఆ రోజు అందరూ లోబడిపోకుండా ఇతను అడ్డుగా ఉండి, ఇతనే వారందరూ వేరుపరిచి, ఇతనే వారిని ఇష్టానుసారంగా మార్చివేసి బ్రతికిన వ్యక్తి. ఆ రాజు ఎప్పుడైతే తను కాస్త అడ్డు తిరిగాడో, ఇక్కడ నా పప్పులు జల్లవనుకున్నాడేమో, చూడు నీ అంతు చూస్తాను చూడండి. అంటే తను ప్రేమించిన వ్యక్తికి అపాయము చేసే వ్యక్తి ఎంత ప్రేమించి ఉంటుంది. తన రాజ్యం దగ్గర, భోజనం దగ్గర, బల్ల దగ్గర స్థానం ఏర్పరిచి రాజ్యాధికారాన్ని అతనికి అట్టబెట్టి కేవలం రబ్బర్ స్టాంపు మాత్రం రాజుకుండా అంత అధికారం ఇస్తే, నువ్వు తప్పెందుకు చేసావయ్యా, ఇది పద్ధతి కాదు కదా, మా కుటుంబ పరువు ఏమైపోతుంది, నేను రాజుగా ఇక్కడ ఉన్నాను తెలిసి కూడా ఆయన తన అంటే తల్లి అవుతున్న తల్లిని కాపాడుకోలేని వాడు ఒక రాజు అని అందరు నన్ను అంటారు కదా, వాళ్ళు కుమ్మక్క అయిపోయారని అంటారు కదా, లోకం నాకు ఒక చెడ్డ పేరు వస్తుంది కదా, ఇది కరెక్ట్ కాదు కదా, నువ్వెందుకు ఈ తప్పు చేసావు, దాన్ని బట్టి నా మీదకి ఒక నింద వస్తుంది కదా అని అడిగితే, నువ్వు నిందపడాల్సిందే నేనేం చేశాను అన్నట్టుగా ఏం చేశాడంటే, ఇప్పుడు అప్పటి వరకు దావీదు యుద్ధం చేసిన వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడంటే, చూడండి దావీదు దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాడు. దావీదు దగ్గరికి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాడు. ఏమని ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాడు? 12వ వచనం చూడండి. అబ్నేరు తన తరపున దావీదు నొద్దకు దూతలు పంపి, ఈ దేశం ఎవరిది, నీవు నాతో నిబంధన చేసి ఎడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వాళ్ళందరూ నీ తట్టు త్రిప్పెదని వర్తమానం దావీదుకు పంపాడు. చూడ, అంటే ప్రజలను తన గుప్పెట్లో పెట్టుకొని, ఇప్పుడు రాజు తన కొద్దిగా రివర్స్ అయ్యాడని తెలియగానే ఇప్పుడు ఏం చేశాడు, దావీదుకి ఇన్ఫర్మేషన్ పంపాడు. ఈ రాజ్యం ఎవరిది అంతకుముందు తెలియదా, రాజు ఎవరు, దేవుడు ఇచ్చింది ఎవరికి ఆ బాధ్యత అప్పచెప్పాడు, ఎవరి చిత్తానుసారంగా రాజ్యము పరిపాలించబడాలని తెలిసి కూడా స్వార్థముతో తన అధికారం ఎక్కడ పోతుందో అనే ఒక అధికార దాహముతో అతను అడ్డు పెట్టుకొని అంటే అధికారాపేక్ష కలిగిన వాడిగా బ్రతికి, ఎప్పుడైతే ఆ కుటుంబం నుంచి కాస్త వ్యతిరేకత రాగానే ఇప్పుడు మళ్ళీ దావీదుతో మంతనాలు చేస్తుంది. ఈరోజు ఎంతమంది లేరు, గొడవపడిన వారితో మళ్ళీ సంబంధాలు. అసలు రాజకీయాల కంటే, రాజకీయ నాయకుల కంటే దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న పేపర్లో చూస్తే ఎవడు ఏ పార్టీలో ఉంటున్నాడో మనకు అర్థం కావట్లేదు, ఎవడు ఏ పార్టీలో మారిపోతాడో అర్థం కావట్లేదు. అధికారం, ఒక గుర్తింపు, ఒక ధనాకాంక్ష మారిపోతుంది. ఎక్కడ ఉన్న అధికారం మీకు అంటున్నాడు, నీవు నాతో నిబంధన చేస్తే, నాకంటూ ఒక వాల్యూ ఇస్తే, నాకంటూ ఒక స్థితిని కలగ చేస్తే, నీ ప్రజలందరినీ చూడండి, అంటే వాళ్ళ ప్రజలందరినీ తన చెప్పు చేతిలో పెట్టుకొని ఆడిస్తున్నాడు. ఎంత దారుణం అండి. తను మీద ఆధారపడిన వారిని తన ఇష్టానుసారంగా మారుస్తున్నాడు. అలా మార్చి ఏం చేస్తున్నాడు, దావీదుకు ఒక ఇన్ఫర్మేషన్ పంపి, నువ్వు కానీ నాతో నిబంధన చేస్తే, అంటే ఎక్కడికి వెళ్ళిన మాత్రం ప్లేస్ అయితే ఉండాలి, ఎక్కడ ఉన్నా సరే ప్లేస్ అయితే ఉండాలి. మనం లోతు గురించి మనం చూస్తే, లోతు అక్కడ సొదొమ మనుషులు చెడ్డవారైనప్పటికీ కూడా ఎందుకు అక్కడ ఉన్నాడంటే, అక్కడ సొదొమ రాజు అతనికి ఒక ప్లేస్ ఇచ్చాడు, వాళ్ళకి న్యాయం చెప్పడానికి, నీతిని చెప్పడానికి, బోధించడానికి ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇంకా ఎక్కడికి మళ్ళీ అన్న దగ్గరికి పోయాడు అనుకోండి, మళ్ళీ ఎక్కడో ఉండాలి కదా, ఆయన తమ్ముడిగా చాలామంది అవ్వాలి కదా. ఇక్కడంటే ఈయనే న్యాయాధిపతి, ఇక్కడ ఈయనదే పెత్తనం, ఈయన చెప్పినట్టే జరుగుతుంది. కాబట్టి దానికి ఆశపడి లోతు అక్కడే ఉండిపోయాడు. ఎంత దారుణం. ఈయన కూడా దానికి ఆశపడ్డాడు, అధికారం కోసం. ఇప్పుడు రాయబారాలు. అందుకని నేను దీనికి ఏం రాసుకున్నానంటే, అవకాశం దొరికితే కాళ్ళు, లేకపోతే జుట్టు. ఈ రోజులు అంతమంది లేరు. యుద్ధం చేసిన వారి దగ్గరికి వెంటనే ఏ మొహం పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది,
ఈరోజు ఎంతమంది లేరు? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అటు మాట్లాడి ఇటు మాట్లాడేవాళ్ళు. ఈయన కూడా స్వభావం అలాంటిదే. ఇప్పుడు ఇష్బోషెతు తనకు వ్యతిరేకంగా మారిన దాన్ని బట్టి ఇప్పుడు ఏమయ్యాడు? మళ్ళీ దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదుకు ఒక ఇన్ఫర్మేషన్ పంపాడు. ఇన్ఫర్మేషన్ పంపి ఇప్పుడు ఇతనికి ఏం చెప్పలేదు, ఇష్బోషెతుకి ఏం చెప్పలేదు. నేను మారిపోతాను చూడు, నీ ఎంత చూస్తాను చెప్పి ఇతనికి తెలియకుండా కుట్ర పన్ని అక్కడ ప్రజలను మార్చి 17వ వచనం చూడండి. 17వ వచనం. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలందరూ పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలని మీరు ఇంతకు ముందు కోరితిరి కదా, మరి అప్పుడేమైంది? అప్పుడు అడిగినప్పుడు అప్పుడు ఒప్పుకోలేదు ఈయన. ఇప్పుడు ఇక్కడ కష్టం కలగగానే ఇప్పుడు ఏం మారిపోయాడు? ఇప్పుడు మీ చిష్టాన్ని నెరవేర్చుకోవడానికి అవకాశం వచ్చిందంట అని మాట్లాడుతుంది. ఎంత దారుణం అండి చూడండి. మార్చి ఇంకా వీరిని దావీదు దగ్గరికి తీసుకెళ్ళి దావీదుతో ఒక సమాధాన పడి ఒక ప్లేస్ని ఏర్పరచుకోవాలి అనుకున్నాడు. ఎక్కడో ఉన్న వ్యక్తిని చేరదీసి కుటుంబంలోకి ఆతిథ్యం ఇచ్చి తనకు బంధాన్ని బట్టి బంధుత్వాన్ని బట్టి హెచ్చించి బలపరిస్తే ఆ కుటుంబానికి ఆయన తను ఏమి ఇవ్వలేదు, గౌరవం ఇవ్వలేదు. ఏం చేసినా చెల్లిద్దులే అని తూలనాడాడు. ఒక నిర్లక్ష్య భావం. ఏం చేసినా సరిపోతుంది. ఆ గౌరవం ఇవ్వలేకపోగా వాళ్ళు గౌరవించలేదని. గౌరవించాలంటే ఏం చేయాలంటే పెద్దరికాన్ని కాపాడుకున్న వాళ్ళు గౌరవం దొరుకుతుంది, కానీ అది వాళ్ళు దిగదార్చుకొని దిగిపోయి ప్రవర్తించే వారికి ఎక్కడైనా గౌరవం దొరుకుతుందా? దొరకదు. పెద్ద అన్న తర్వాత పెద్దరికాన్ని కాపాడుకోవాలి. అంతేగాని దిగజారాడనుకోండి ఆటోమేటిక్గా అది దిగజారిపోతూ ఉంది. ఈయన పెద్దగా ఉన్నాడు, ఆ కాపాడుకోలేక నిత్యమైన పని చేసి అయినా సరే తను పెద్దగా ఉండాలి, తన మాట వినాలి అనుకున్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే రివర్స్ అయ్యారో ఏమయ్యారంటే ఇతనే ఇంకా ఇక్కడ ప్లేస్ దొరకదని ఎక్కడికి వెళ్ళాడు? దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుతో సమాధానపడి ఒక వారం రోజులు మొత్తాన్ని నీ దగ్గరికి చేరుస్తాను, ఇజ్రాయెల్ ప్రజలందరూ నీతో సమాధాన పరుస్తాను ఒప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. చూడండి, మనుషులకి క్యారెక్టర్. ఒక బంధువు అయ్యుండి, రక్త సంబంధికి అయ్యుండి, కుటుంబం బాధలో ఇరుకులో ఇబ్బందులు ఉండినప్పుడు అండగా ఉండి వారికి ఒక స్థితి కల్పించాల్సిన ఒక వ్యక్తి, పెద్దరికంగా ఉన్న వ్యక్తి ఎంత అవకాశవాదిగా మార్చబడ్డాడో చూడండి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళుగా మార్చుకున్నాడు. ప్రతి కార్యచతో రగిలిపోతున్నాడు. గౌరవం ఈయన పోగొట్టి గౌరవం ఇవ్వలేదని వారి మీద దావీదుకి రాజ్యాన్ని ఇవ్వాలని వెళ్ళాడు. దేవుడు ఊరుకుంటాడా? అందుకని ఏం చెప్పాను? దౌష్ట్యం విత్తువాడు కీడును అనే పంటకు వస్తాడు. దౌష్ట్యం అంటే అక్కడ ఏముందంటే అన్యూనిటీ అంటే ఐక్యత లేకుండా సమానత్వం లేకుండా స్వార్థం ఉంటే అని ఇంగ్లీషులో రాయబడ్డాడు. ఇప్పుడు వెళ్ళి అతను సమాధానపడి నీ రాజ్యాన్ని చేకూరుస్తాను వచ్చిన వాడు ఇంటికి రాగలిగాడా? రాలేదు. తిరిగి రాజ్యానికి రాగలిగాడా? లేదు. మధ్యలో ఈ యోవాబు తెలుసుకొని తన తమ్ముడిని చంపాడని కక్ష తన హృదయంలో ఉంచుకొని ఇతను కూడా ఏమీ ఎరగనట్టుగా ఆ వ్యక్తిని తన ఇంటికి పిలిపించి కత్తితో పొడిచి చంపేస్తాడు. మీరు ఇక్కడ అదే అధ్యాయంలో 3వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయంలో 27వ వచనంలో అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినపడకుండా గుమ్మముకు నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవాలని యోవాబు అతన్ని పిలిపించి అతని సహోదరుడు ఆశాయేలు ప్రాణం తీసినందుకై అతని కడుపులో పొడవగా అతడు చచ్చెను. కుట్ర చేశాడు, ఇప్పుడు ఆ కుట్రకే బలైపోయాడు. చెప్పకుండా వెళ్ళాడు, అతను కూడా జరగరాని జరిగింది. అందరూ అనుకున్నారు అక్కడికి వెళ్ళాడు రాకుండా. ఇప్పుడు దావీదు చాలా ఫీల్ అవుతాడు. నా దగ్గర సమాధానంతో వచ్చిన వాడు చచ్చిపోతే నాకు కదా నష్టం అనుకున్నాడు. కాబట్టి ఈరోజులో బంధానికి గౌరవం ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. పెద్ద చిన్న, అత్త మామ అన్న వదిన, ఒకవేళ ఈ బంధాలు పిలుచుకుంటే ఆ బంధాన్ని నిలుపుకుండా దాన్ని బట్టి బంధుత్వం కలుపుకోగలుగుతాం, నిలుపుకోగలుగుతాం. అంతేగాని స్వార్థం ఉండి ద్వేషం ఉంచి నాకు గౌరవించలేదనే ద్వేషంతో నీకు నీవుగా బ్రతుకుతే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఇష్బోషెతును కాదనుకొని వెళ్ళాడు, చెప్పకుండా కుట్ర పన్నాడు, ఆ కుట్రలో ఈయన బలైపోయాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం మన బంధాలు ఎలా కాపాడుకుంటున్నాం, ఎలా నిలుపుకుంటున్నాం? అవసరమైన చోట తగ్గి ఉంటామా? అంటాడు అబ్రహాం, అంటాడు మనం బంధువులం కాబట్టి మనకు గొడవలు ఉండకూడదు.
నేను తగ్గుతాను, నువ్వు కావాలంటే ఇక్కడ ఉండు, అక్కడికైనా వెళ్ళు, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ నీకు కావాల్సింది వెళ్ళు. అలా తగ్గించుకొని వివాదము ముదరకు మునిపే అడ్జస్ట్ అయ్యే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు, బంధుత్వాన్ని బట్టి దాన్ని సర్దుకోబోయే వాళ్ళు ఎంతమంది ఈరోజు? రక్త సంబంధికుడే అండి, ప్రతీకార చేత చంపాలని వేరే దేశానికి వెళ్ళాడు, ఆయనే చచ్చాడు. ఈ రోజుల్లో నువ్వు అలా అంటున్నావా? నీ ప్రవర్తన ఎలాంటిది? నీ బంధం ఎలాంటిది ఎదుటి వారి పట్ల? కాబట్టి ఇది అర్థం చేసుకొని గమనించి సరైన సంబంధాన్ని, సరైన బంధుత్వాన్ని ఒకరితో ఒకరు గడుపుకోవాలని, కలిగి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తలలు వంచండి. తలలు వంచిన మనం, అబ్నేరు గౌరవం, బంధానికి గౌరవం ఇవ్వలేనటువంటి వ్యక్తి, రక్త సంబంధానికి ద్రోహం చేసిన వ్యక్తి, పదవి వ్యామోహంతో సొంత వారికే కీడు చేయాల అపకార బుద్ధి కలిగిన వ్యక్తి. ఈరోజు నీవు నీ అన్న తిట్టారనో, వదిన తిట్టిందనో, అత్త తిట్టిందనో, మామ అన్నాడనో, ఈరోజు వారి పట్ల ద్వేషం, ఆక్రోషం, ఆవేదన కలిగి ఉంటున్నావా? కరెక్ట్ కాదు. దేవుడు చూస్తూ ఊరుకోడు. ఏ పంటనైతే విత్తుతామో అదే కోస్తాం. అబ్నేరు దౌష్ట్యాన్ని విత్తాడు, కీడు అని పంట కోసాడు, నాశనం చేయాలనుకుని వెళ్ళాడు, ఆయన నాశనం అయిపోయాడు. కానీ ఒక గొప్ప వ్యక్తి అలా దారుణంగా పడిపోతే, అబ్నేరు నువ్వు ఎంత గొప్పవాడివయ్యా అని దావీదు ప్రలాపిస్తాడు. కాబట్టి ఈరోజు అలా బంధాలకు గౌరవం ఇవ్వలేని స్థితిలో దేవునితో సంబంధం కలిగి ఉంటే, దేవుడు మాత్రం ఏ విధంగా నీకు నీ జీవితాన్ని, ఎదుటి వారిని ప్రేమించలేని నువ్వు దేవుని ప్రేమిస్తున్నానంటే దేవుడు ఒప్పుకుంటాడా? నువ్వు చీకట్లో ఉన్న దానివే, చీకట్లో నడుస్తున్న దానివి. కాబట్టి ఈరోజు నీ సంబంధం ఎలా ఉంది? అందుకే నీ అర్పణ నీ ఎదుట ఉన్నప్పుడు ఎవరితో నీకు సమాధానం లేదు, వారితో సమాధాన పడవచ్చి అర్పణ అంగీకరించాలని వాక్యం చెప్తుంది. ఈరోజు నీ సంబంధం ఎలా ఉంది ప్రియులారా? గౌరవాన్ని కాపాడుకోలేకుంటున్నావా? గౌరవం తీసే స్థితిలో ఉన్నావా? నిన్ను బట్టి సంబంధాలు, గౌరవాలు పోగొట్టుకునే స్థితిలో ఉన్నాయా? కుటుంబ గౌరవం మంట కలిపే ప్రవర్తన నీ బ్రతుకులో ఉందా? దేవుణ్ణి తెలుసుకొని తగ్గి ఉండాలని తెలుసుకుని నీవు నీతిగా, నిజాయితీగా సంబంధాన్ని కాపాడుకోవాల్సిన నీవు స్వార్థముతో, అన్యాయంగా, అక్రమాలతో బంధాలను చెరుపుకొని వదులుకొని ఉంటావా? దౌష్ట్యమును విత్తువాడు కీడుని పంట కోస్తాడు. ఆ మాట విని పరిశీలన చేసుకుందాం. మన మనసును, మన బుద్ధిని మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, అవును ప్రభా, మా బంధాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోండి. మేము ఎవరితో ఎలాంటి సంబంధాన్ని కలిగి కొనసాగిస్తున్నామో పరిశీలించుకోండి. గౌరవాన్ని ఇవ్వలేకుండా, దాన్ని కాపాడుకునే స్థితులు లేకుండా, ఇచ్చి పుచ్చుకోవాలనే లోక సంబంధమైన సామెత తెలిసి కూడా ఇవ్వలేకుండా, మాకే కావాలి, మేమే గొప్పవాళ్ళం, మాదే అధికారం, మేమే అనే గర్వంతో సంబంధాన్ని ఎంతో కాలం కొనసాగించలేము అని మేము వాక్యం విన్నాం. కాబట్టి అలా మేము ఉండకుండా తండ్రి, అబ్రహాములే తగ్గించుకొని, బంధుత్వం మధ్య తగ్గింపు ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితి ఉండాలని మేము తెలుసుకొని, ప్రభా నిన్ను బట్టి ప్రేమ సమస్త దోషిని కప్పుననే వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఎంతనే ద్వేషం అయినప్పటికీ దావీదుకు చిక్కినప్పుడు చంపకుండా వదిలిపెట్టిన నీ ప్రేమ బంధాన్ని మేము కలిగి మా ఇరుగు పొరుగు వారి పట్ల, సంఘస్థుల పట్ల, రక్త సంబంధికుల పట్ల గౌరవం కలిగిన బంధాన్ని మేము కలిగి ఉండినట్లుగా నీ కృప చూపించమని కోరుకుంటూ, నీకే మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఆ విధంగానే తలలు వంచండి.